చాలా కాలం క్రితం ఒక గొప్ప ప్రవక్తైన ఇబ్రాహీం అలైహిస్సలాం భగవంతునికి అంకితభావంతో జీవించేవారు. ఆయనకు చిన్నతనంలోనుంచే అల్లాహ్ పట్ల అపారమైన విశ్వాసం ఉండేది. ఒకరోజు అల్లాహ్ ఆయనను పరీక్షించేందుకు ఒక ఘోరమైన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఆయన తన ప్రేమించు కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాంను అల్లాహ్ కోసం బలి ఇవ్వాలని కలలో చెప్పాడు. ఈ కలను నిజమైన అల్లాహ్ ఆజ్ఞగా భావించిన ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడితో ఈ విషయం చెప్పి అల్లాహ్కు అర్పించేందుకు సిద్ధమయ్యారు. చిన్న వయస్సులోనే ఇస్మాయిల్ కూడా ఈ పరీక్షకు తండ్రి మాటకు అంగీకరించారు. వారిద్దరూ అల్లాహ్ పట్ల అంకితమైన నమ్మకంతో బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరిలో అల్లాహ్ తన సందేశదూత ఫరిష్తాను పంపించి ఈ పని వారి నమ్మకానికి పరీక్షగా ఉందని వారి బదులుగా ఒక దుంపదూడను బలిగా ఇచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం ముస్లింలు ఈద్ ఉల్ అధా రోజున అల్లాహ్ పట్ల కృతజ్ఞతగా జంతువును బలిగా అర్పిస్తారు. దీనినే బక్రీద్ అని కూడా అంటారు. ఈ త్యాగం మనలో భక్తి, పంచుకోవడం మరియు సమర్పణ భావనను నేర్పుతుంది.